వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. చూసారండి, ఆ యొక్క హేబేలు రక్తము చిందించినప్పుడు కయ్యేను ఆ యొక్క రక్తము కప్పబడలేదు. చూసారా, కప్పేశాడంటారా కయ్యేను గారు ఆ యొక్క రక్తాన్ని, హేబేలు యొక్క రక్తాన్ని మట్టేసి దాన్ని ఏమన్నా కప్పేశాడా అంటే, కప్పినా గాని అది రక్తము ఎక్కడి నుండి మొరపెట్టిందట, భూమిలో నుండి మొరపెట్టిందంట. అలాంటి రక్తము ఆయన అంటున్నాడు, భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా త్రాగిన రక్తమును బయలుపరుచును. ఒకవేళ ఆ యొక్క రక్తము భూమిలో ఇంకిపోయింది అనుకోండి, అది కూడా అంటే ఇంకిపోయింది అంటే భూమి తాగిందనే లెక్క కదా. ఆ యొక్క లెక్క పూర్తి అయ్యేంత వరకు తాను త్రాగిన రక్తమును బయలుపరుచును. ఇక్కడ భూమి మీద చంపబడినటువంటి వారిని ఆ దుమ్ము ధూళి కూడా ఆ రక్తమును కప్పకుండా చూసారా, చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. భూమి ఏం చేస్తుందట, తాగినటువంటి రక్తాన్ని అది బయలుపరుస్తుంది.